ఓం శాంతి. మురళీ డేట్ 26/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, సాంగత్యం అనేది ఎప్పుడూ మంచి వారితోనే చెయ్యాలి. చెడు స్నేహం చెయ్యకండి. చెడు స్నేహం చేస్తే పడిపోతారు. చెడు స్నేహం చేయటం వల్ల మంచి బుద్ధి కూడా నీచమైన బుద్ధిగా మారిపోతుంది. సాంగత్య ప్రభావం అంత పడుతుంది బుద్ధి పైన. అందుకనే ఎప్పుడూ మంచి వారి స్నేహం చేస్తూ ఉండండి. పిల్లలలో ఎప్పుడూ ఉత్సాహం ఉండాలి. అందరి సేవ చెయ్యాలి. ఊరూరికి వెళ్లి సేవ చెయ్యండి. ఈ ఉత్సాహం కలగాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నదంతా సేవ కోసమే. తనువైన, మనస్సైన, ధనమైన సేవకు ఉపయోగించాలి. ఈ పాత ప్రపంచంతో బుద్ధిని తొలగించండి. ఏ వస్తువు పైన మమకారం ఉండకూడదు. బాబా ఇచ్చే సలహా ఒక్కటే, పిల్లలు ఉన్నది సేవకు ఉపయోగించండి. ఏ వస్తువు పైన మమకారాన్ని ఉంచుకోకండి. ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో దానినంతటినీ మర్చిపోండి. బాబా ఎంత నిరహంకారి, ఎంత వినమ్రుడు. బాబా సమానంగా చాలా వినమ్రతతో సేవ చెయ్యండి. అందరికీ బాబా పరిచయాన్నివ్వండి. ఇతరులకు బాబా పరిచయం ఇచ్చినాకనే భోజనం చెయ్యాలనుకోండి. సేవ పైన అంత అభిరుచి ఉండాలి. ఈ పతిత ప్రపంచంలో మనకి మనం జాగ్రత్తగా ఉండాలి. దేనితో? చెడు సాంగత్యంతో. అశుద్ధమైన భోజనం తినకండి. సినిమాలు చూడకండి. ఏ పని చేసినా మంచా చెడా ఆలోచించండి. ఒక్క క్షణం ఇది వ్యర్థమా సమర్థమా? ప్రతి సంకల్పం, మాట, కర్మలు చేసే ముందు ఆలోచించండి. వ్యర్థమైనట్లయితే ఒక్క క్షణ వ్యర్థం కోటాను రెట్ల నష్టం కలిగిస్తుంది. అదే ఒక్క సెకండ్, ఒక్క క్షణం యొక్క సమర్థం కోటాను రెట్ల సంపాదన చేయిస్తుంది. అందుకోసం ప్రతి సంకల్పం చేసే ముందు త్రికాలదర్శిగా అయ్యి ఆలోచించండి. ఒక్క క్షణం కూడా వ్యర్థంగా వృధా కాకూడదు. ఒక్క క్షణమే కదా అనుకుంటే సంపాదనలో ఎంతో నష్టం జరుగుతుంది. మనం ఇది చేసి సంపాదించుకున్నాం, ఇది చేసి సంపాదించుకున్నాము అంటారు. ఈ సంపాదన అంతా ఈ వ్యర్థం వల్ల తొలగిపోతుంది. అందుకనే వర్తమాన దృష్టితో కర్మలు చెయ్యకండి. త్రికాలదర్శి స్థితిలో అయ్యి కర్మలు చెయ్యండి. ఎప్పుడైతే త్రికాలదర్శి స్థితిలో ఉంటూ చేస్తామో వ్యర్థం తొలగిపోతుంది. సదా సఫలతా మూర్తులుగా అయిపోతారు. అన్నిటికంటే మహాత్యాగమేది? పేరు, ప్రతిష్టలు, సాధనాల త్యాగమే మహాత్యాగం. ఎవరమనందరం సఫలతా మూర్తులం. సఫలతెప్పుడు? త్రికాలదర్శిగా ఈ కర్మలు చేసినప్పుడు. ఈ రోజుటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు చాలా మంచి సాంగత్యం చెయ్యాలి. చెడు సాంగత్యపు రంగు అంటితే పడిపోతారు. కుసాంగత్యం బుద్ధిని తుచ్చ బుద్ధిగా చేసేస్తుంది. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీకు ఏ ఉత్సాహం కలగాలి?
జవాబు: ఊరూరికి వెళ్లి సేవ చెయ్యాలి అన్న ఉత్సాహం మీకు రావాలి. మీ వద్ద ఏదైతే ఉందో అదంతా సేవ కోసమే ఉంది. పిల్లలు, ఈ పాత ప్రపంచం నుండి మీ బుద్ధిని తొలగించెయ్యండి. ఏ వస్తువుపైన మమకారం ఉంచకండి. వీటిపై మనస్సు పెట్టుకోకండి అని బాబా పిల్లలకు సలహా ఇస్తారు. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళండి. ఓం శాంతి. పాపాత్మల ప్రపంచం మరియు పుణ్యాత్మల ప్రపంచం అని అంటారు. ఆత్మల పేరునే వాడటం జరుగుతుంది. ఇప్పుడిక్కడ దుఃఖముంది కావుననే పిలుస్తారు. పుణ్యాత్మల ప్రపంచంలో మమ్మల్ని ఇంకెక్కడికైనా తీసుకెళ్ళండి అని పిలవరు. ఇక్కడ పండితులు లేక సన్యాసులు, శాస్త్రవాదులు మొదలైన వారెవరూ వినిపించటం లేదు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు నాకు కూడా ఈ జ్ఞానం తెలియదు అని ఇతడు స్వయము అంటారు. రామాయణం మొదలైన శాస్త్రాలను ఎన్నో చదివేవారు. ఇప్పుడు మీకీ జ్ఞానం నేనే వినిపిస్తున్నాను. ఇతడు కూడా వింటాడు. ఇప్పుడు ఇది పాపాత్మల ప్రపంచం. పుణ్యాత్మలు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అని అంటారు. పూజ చేసి వచ్చేస్తారు. శివుని పూజించి వస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు ఎవరిని పూజిస్తారు? ఉన్నతోన్నతుడు శివుడే అని మీకు తెలుసు. తాను వినమ్రుడైన తండ్రి శిక్షకుడు, వినమ్రుడైన మార్గదర్శకుడు. తోడుగా తీసుకొని వెళతాను అన్న గ్యారంటీని ఇంకా ఏ గురువులు మొదలైన వారు ఇవ్వలేరు. అయినా వారు అందర్నీ తీసుకొని వెళ్ళలేరు. ఇప్పుడు మీరు సన్ముఖంగా కూర్చున్నారు. ఇక్కడి నుండి మీరు ఇంటికి వెళ్ళాక కూడా అంతా మర్చిపోతారు. ఇక్కడ సన్ముఖంగా వినటం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది. పిల్లలు, బాగా చదవండి. ఇందులో పొరపాటు చెయ్యకండి. కుసాంగత్యంలో చిక్కుకోకండి అని బాబా గడియ గడియ అంటారు. లేకపోతే ఇంకా తుచ్చబుద్ధి కలవారిగా అయిపోతారు. తాము ఎలా ఉండేవారో, ఏ పాపాలు చేశారో పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనం ఈ దేవతలుగా అవుతాము. ఈ పాత ప్రపంచం అంతమవ్వనున్నది. ఇక ఇక్కడ ఇళ్ళు మొదలైన వాటి గురించి ఎందుకు లెక్క చెయ్యాలి? ఈ ప్రపంచంలోనివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోవాలి. లేకపోతే అవి అవరోధం కలిగిస్తాయి. వీటిపై మనస్సు పెట్టుకోకూడదు. మనం కొత్త ప్రపంచంలో వజ్ర వైడూర్యాలతో కూడుకున్న మన భవనాన్ని నిర్మిస్తాము. ఇక్కడి ధనము మొదలైన వస్తువులేమైనా లభించినట్లయితే శరీరం వదిలే సమయంలో వాటి వైపుకి మోహం వెళ్ళిపోతుంది. నాది నాది అంటూ ఉంటే చివరి సమయంలో అవి మీ ముందుకొచ్చేస్తాయి. అవన్నీ ఇక్కడ అంతం కానున్నవి. మనం మన రాజధానిలోకి వచ్చేస్తాము. వీటిపై మనస్సెందుకు పెట్టుకోవాలి? అక్కడ ఎంతో సుఖముంది. దాని పేరే స్వర్గం. ఇప్పుడు మనం మన వతనంలోకి వెళతాము. ఇది రావణుడి వతనం, మనది కాదు.
దీన్ని వదిలే పురుషార్థం చెయ్యాలి. పాత ప్రపంచం నుండి మీ లంగర్ను ఎత్తెయ్యాలి. కావున ఏ విషయంలోనూ మమకారం పెట్టుకోకండి అని బాబా అంటారు. కడుపేమీ ఎక్కువగా అడగదు. పనికిరాని వస్తువులపై ఎంతో ఖర్చు జరుగుతుంది. పిల్లలైన మీకు సేవ చేసే ఉత్సాహం కలగాలి. పల్లెటూర్లలో సేవ చేసే అభిరుచి ఉన్న పిల్లలు ఎందరో ఉన్నారు. ఎవరికైతే సేవ చేసే అభిరుచి ఉండదో వారు ఎందుకు పనికొస్తారు? తండ్రి ఎలా ఉన్నారో అలా పిల్లలు కూడా తయారవ్వాలి. తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. తండ్రిని స్మృతి చెయ్యండి మరియు తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోండి. మేము బాబా సేవకు వెళతాము అని పిల్లలకు ఎంతో అభిరుచి ఉంటుంది. బాబా కూడా ధైర్యాన్ని పెంచుతారు. సేవ చేసేందుకే బాబా వచ్చారు, అంతా సేవ కోసమే ఉంది. ఇక్కడ బాబా పరిచయం అందరికీ ఇవ్వాలి. తండ్రి ఒక్కరే వారు భారతదేశంలోకి వచ్చారు. భారతదేశంలో దేవతల రాజ్యం ఉండేది. ఇది నిన్నటి విషయమే. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మళ్ళీ సీతారాముల రాజ్యం ఉంది. మళ్ళీ వామ మార్గంలో పడిపోయారు. రావణ రాజ్యం ప్రారంభమయ్యింది. మెట్లు దిగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కే కళ ఒక్క క్షణ విషయమే. ఒకటేమో నిజమైన ప్రేమ, ఇంకొకటి కృత్రిమమైన ప్రేమ. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే తండ్రిపై యథార్థ ప్రేమ నిలుస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ ప్రపంచంపై అల్పకాలికమైన ప్రేమ ఉన్నది. ఇది అంతమైపోనున్నది. సేవ చేసేవారు ఎప్పుడూ ఆకలితో చావలేరు. కావున పిల్లలు సేవ అభిరుచిని ఉంచాలి. మీ ఈ ఈశ్వరీయ మిషన్ చాలా సహజమైనది. ధర్మాలు ఎలా స్థాపనవుతాయో ఎవరు అర్థం చేసుకోరు. క్రీస్తొచ్చారు, క్రైస్తవ ధర్మ స్థాపన చేశారు. తన ధర్మం పెరుగుతూ ఉంది. తన మతంపై నడుస్తూ దిగజారుతూ వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీరు దేహి అభిమానిగా అవ్వాలి. అర్ధకల్పం రావణ రాజ్యంలో మనం బాబాని మర్చిపోయాం. ఇప్పుడు బాబా వచ్చి మనల్ని సుజాగృతులను చేశారు. డ్రామానుసారంగా మీరు అలా పడిపోవలసి ఉంది. మీ దోషం కూడా ఏమీ లేదు అని బాబా అంటారు. రావణ రాజ్యంలో ప్రపంచం ఇటువంటి పరిస్థితికి చేరుకుంటుంది. ఇప్పుడు మిమ్మల్ని చదివించేందుకు నేను వచ్చాను. మీరు మళ్ళీ మీ రాజ్యాన్ని తీసుకోండి. నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. నేను మీకు ఇంకా ఏ కష్టాన్ని ఇవ్వను అని బాబా అంటారు. ఒక్కటేమో బయట అశుద్ధమైన వస్తువులేవి తినకండి. ఇది డ్రామా చక్రమని, ఇది మళ్ళీ పునరావృతమవుతుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీ బుద్ధిలో డ్రామా ఆది మధ్య అంతముల జ్ఞానం ఉంది. మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. మొదటైతే తండ్రి స్మృతి ఉండాలి. సేవ కోసం పరస్పరం కలిసి తోటి వారిగా చేసేసుకోవాలి.
మాటలు కూడా వెలువడాలి. ఇందులో భయపడే విషయమేమీ లేదు. చిత్రాలు మొదలైనవన్నీ మీకు లభిస్తాయి. మీ సేవ ఎక్కువగా జరుగుతుంది. మీరు వెళ్ళిపోతే మరి మాకెవరు నేర్పిస్తారు అని అంటారు. సేవ చేసేందుకైతే మేము తయారుగా ఉన్నాం. ఇల్లు మొదలైన వాటి ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పండి. అనేకుల కళ్యాణం కోసం నిమిత్తులుగా అయిపోతారు. బాబా సేవ ఉత్సాహాన్ని కలిగిస్తారు. పిల్లల్లో ధైర్యం ఉంది కావున సేవ కూడా పెరుగుతుంది. 10 రోజులు 15 రోజులు నడిచి మళ్లీ సమాప్తమైపోయేందుకు ఇది మేళా ఏమీ కాదు. ఈ మేళా అయితే కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఇది 10 రోజులు 15 రోజులు నడిచే సేవ కాదు. ఇది చివరి వరకు ఈ సేవ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఆత్మలు మరియు పరమాత్మ మిలనం జరుగుతూ ఉంటుంది. దీనినే సత్యమైన మేళ అని అంటారు. అది ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే సేవ పూర్తవుతుందో అప్పుడే మేళ ఆగిపోతుంది. డ్రామా అనుసారంగా పిల్లలకు సేవ అభిరుచి ఎంతగానో ఉండాలి. అనంతమైన తండ్రిలో ఏ జ్ఞానమైతే ఉందో అది పిల్లల బుద్ధిలో ఉంది. ఉన్నతోన్నతుడైన తండ్రి ద్వారా ఎంత ఉన్నతంగా అవుతూ వచ్చాము. ఇలా మీతో మీరు మాట్లాడుకోవాలి. పరస్పరం సెమినార్ చేసుకోవాలి. బాబా నుండి సలహా తీసుకొని సేవలో నిమగ్నమైపోండి. ఏదైనా సహాయం అవసరమైతే బాబా ఉన్నారు. ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. చింత విషయమేమీ లేదు. లేకపోతే స్థాపన ఎలా జరుగుతుంది? ఇంకొకటి ఎవరు చేస్తారో వారు పొందుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు రాతి బుద్ధి ఉన్న వారి నుండి వజ్ర సమానంగా అవుతారు. బాబా జ్ఞానం ద్వారా ఈ విధంగా సరిచేస్తారు. మళ్ళీ మాయ ముక్కు పట్టుకొని వెన్ను చూపిస్తుంది. పిల్లలైన మీరు చాలా మంచి సాంగత్యం చెయ్యాలి. చెడు సాంగత్యం తగలటంతో మళ్లీ పడిపోతారు. బాబా సినిమాలు మొదలైనవి చూడటాన్ని అవరోధిస్తారు. ఎవరికైతే ఈ సినిమాల అలవాటు ఏర్పడుతుందో వారు పతితులుగా అవ్వకుండా ఉండలేరు. ఇక్కడ ప్రతి ఒక్కరి కర్మ అశుద్ధంగా ఉంది. దీని పేరే వేశ్యాలయం. బాబా శివాలయాన్ని స్థాపన చేస్తున్నారు. వేశ్యాలయానికి పూర్తిగా మంటలు అంటుకోనున్నాయి. కుంభకర్ణుడి వంటి అసూరి నిద్రలో నిద్రిస్తున్నారు. మేము వేశ్యాలయంలోకి వెళుతున్నాము అని మీరు భావిస్తున్నారు. ఇంతకు ముందు మనం కూడా కోతుల వలె ఉండేవారిమే. దీనిపై రామాయణంలో కూడా ఒక కథ ఉంది. ఇప్పుడు మీరు బాబా సహాయకులుగా అయ్యారు. ఇప్పుడు మీరు మీ శక్తితో రాజ్య స్థాపన చేస్తున్నారు. మళ్ళీ ఈ రావణ రాజ్యం అంతం కానున్నది. శాస్త్రాలలో అయితే అన్ని దంత కథలే ఉన్నాయి. పిల్లలైన మీకు అన్ని రకాలైన యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. ఎవరికైనా దానం చెయ్యకపోతే ఫలం కూడా ఎలా లభిస్తుంది? ముందు 10-15 మందికి దారి చూపించి ఆ తర్వాత భోజనం చెయ్యండి. ముందు శుభకార్యం చేసి వెళ్ళండి. ఇందులోనే మీ కళ్యాణం ఉంది.
ఏ దేహదారిని స్మృతి చెయ్యకండి. ఇది పతిత ప్రపంచం. పతిత పావనుడైన ఒక్క తండ్రినే స్మృతి చేసినట్లయితే పావన ప్రపంచానికి అధిపతులుగా అయిపోతారు. అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. కావున ఎవరో ఒకరికి సందేశం వినిపించి ఆ తర్వాత వచ్చి భోజనం చెయ్యాలి. బాబాని స్మృతి చెయ్యటం ద్వారా ఇంత ఉన్నతంగా అవుతారు అనే మీరు అందరికీ చెప్తారు. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాసు 17/3/68. ఎప్పుడైనా ఏదైనా ఉపన్యాసం మొదలైనవి చెయ్యవలసినప్పుడు 2 సార్లు 4 సార్లు పరస్పరం కలిసి రిహర్సల్ చెయ్యండి. పాయింట్లను ఎడిషన్, కరెక్షన్ చేస్తూ తయారు చెయ్యండి. అప్పుడు రిఫైన్ గా ఉపన్యాసం చేస్తారు. మూల విషయం ఆ ఒక్క దానిపై, దేనిపై? గీతా భగవంతుడి విషయంపై మీరు విజయం పొందితే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది. దీనికోసం కాన్ఫరెన్స్ జరుపుతారు కదా, అర్థం చేసుకుంటూ ఉంటారు. వృక్షం వృద్ధైతే తప్పకుండా జరగవలసిందే. మాయా తుఫాన్లైతే అందరికీ వస్తాయి. బాబా మేము కామ వికారం ద్వారా దెబ్బతిన్నాము అని ఎక్కువగా వ్రాస్తారు. దీనిని సంపాదన అంతటినీ పోగొట్టుకోవటము అని అంటారు. క్రోధం మొదలైనవి చేస్తే కొద్దిగా నష్టం వాటిల్లుతుంది అని అనొచ్చు. కానీ దీనికోసం అర్థం చేయించవలసి ఉంటుంది. కామంపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవుతారు. కామంతో ఓడిపోతే పూర్తిగా ఓడిపోయినట్లే. కామం వల్ల ఓడిపోయే వారి సంపాదనంతా అంతమైపోతుంది. వారికి శిక్షలు పడతాయి. గమ్యం చాలా ఉన్నతమైంది, కావున జాగ్రత్తగా ఉండాలి. 5000 సంవత్సరాల క్రితం కూడా మనకు రాజ్య అధికారం లభించిందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ దైవీ రాజధాని స్థాపన జరుగుతుంది. ఈ చదువు ద్వారానే మనం ఆ రాజధానిలోకి వెళతాము. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. చదువు మరియు ధారణ ద్వారానే బాబా సమానంగా అవుతారు. రిజిస్టర్ కూడా కావాలి కదా. తద్వారా ఎంత మందిని తమ సమానంగా తయారు చేశారో అర్థమవుతుంది. ఎంత ఎక్కువగా ధారణ చేస్తారో అంతగానే మధురంగా అవుతారు. చాలా ప్రియమైన పిల్లలుగా కావాలి. పిల్లలైన మీకోసమే నేటికి ఆ రోజు వచ్చింది. దానికోసం మనుష్యులు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. ముక్తిలోకి వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. బాబా ముక్తి జీవన ముక్తులను అందరికీ కలిపే ఇస్తారు. ఎవరైతే దేవతలుగా అయ్యే పురుషార్థం చేస్తారో వారే జీవన ముక్తిలోకొస్తారు. మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్ళిపోతారు. లెక్కను ఖచ్చితంగా వెయ్యలేరు. కొందరు మిగిలి ఉంటారు కూడా.
వినాశనాన్ని సాక్షాత్కరింప చేసుకుంటారు. ఈ మనోహరమైన సమయాన్ని కూడా చూస్తారు. ప్రతి విషయంలోనూ పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది. స్మృతిలో కూర్చుంటే పని అయిపోతుంది. ఇల్లు దొరికేస్తుంది అని కాదు, డ్రామాలో ఏది ఉంటే అది జరుగుతుంది. ఆశ పెట్టుకోకూడదు. పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది, కానీ డ్రామాలో ఏదైతే రచింపబడి ఉందో అదే జరుగుతుంది. ముందు ముందు మీ వృత్తి కూడా సోదర వృత్తిగా అయిపోతుంది. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఆ వృత్తి ఉంటుంది. మనం అశరీరిగా వచ్చాం, 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. ఇప్పుడు కర్మాతీత స్థితిలోకి వెళ్ళాలి అని బాబా అంటారు. నిజానికి మీరు ఎవరితోనూ శాస్త్రాలు మొదలైన వాటిపై వాదించవలసిన అవసరం లేదు. ముఖ్యమైన విషయం స్మృతి మరియు సృష్టి ఆది మధ్య అంతాలను అర్థం చేసుకోవటమే. చక్రవర్తి రాజులుగా అవ్వాలి. కేవలం ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి. క్షణంలో జీవన ముక్తి అన్న గాయనం దీనికే ఉంది. పిల్లలైన మీకు ఆశ్చర్యమనిపించవచ్చు. అర్ధకల్పం భక్తి కొనసాగుతుంది. జ్ఞానం అంశం మాత్రం కూడా లేదు. జ్ఞానం కేవలం బాబా వద్దనే ఉంది. బాబా ద్వారానే తెలుసుకోవాలి. ఈ తండ్రి ఎంత అసాధారణమైన వారు. కావుననే కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు. ఆ టీచర్లు ఇలా అనరు కదా, నేను తండ్రిని, శిక్షకుడిని, గురువుని అని వీరంటారు. కావున మనుష్యులు విని ఆశ్చర్యపోతారు. భారతదేశాన్ని మాతృభూమి అని అంటారు. ఎందుకంటే అంబ పేరు ఎంతో ప్రఖ్యాతమైనది. అంబకు మేళాలు కూడా ఎన్నో జరుగుతాయి. అంబ అన్న పదం చాలా మధురమైన పదం. చిన్న పిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు కదా. ఎందుకంటే తల్లి తినిపిస్తుంది, తాగిస్తుంది, సంభాళన చేస్తుంది. మరి అంబకు తండ్రి కూడా కావాలి కదా. తాను దత్తత తీసుకోబడిన కూతురు. తనకు పతి లేడు. ఇది కొత్త విషయం కదా. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా దత్తత తీసుకుంటారు. ఈ విషయాలన్నింటినీ బాబానే వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఎంతగా మేళాలు జరుగుతాయి, పూజ జరుగుతుంది. ఎందుకంటే పిల్లలైన మీరు సేవ చేస్తారు. మమ్మ ఎంత మందినైతే చదివించారో అంతగా ఇంకెవరూ చదివించలేరు. మమ్మ పేరు ఎంతో ప్రఖ్యాతమై ఉంది. మేళాలు కూడా ఎన్నో జరుగుతాయి. బాబానే వచ్చి రచన యొక్క ఆది మధ్య అంత రహస్యమంతటిని పిల్లలైన మీకు అర్థం చేయించారు. మీకు బాబా ఇంటి గురించి కూడా తెలుసు. బాబా పైన ప్రేమ ఉంది. అలాగే ఇంటి పైన కూడా ప్రేమ ఉంది. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది. ఈ చదువు ద్వారా ఎంత సంపాదన జరుగుతుంది. కావున సంతోషం కలగాలి కదా. మరియు మీరు పూర్తిగా సాధారణంగా ఉన్నారు. ఇది ప్రపంచానికి తెలియదు. బాబా వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు.
బాబానే వచ్చి పిల్లలకు అన్ని కొత్త కొత్త విషయాలు వినిపిస్తారు. అనంతమైన చదువు ద్వారా కొత్త ప్రపంచం తయారవుతుంది. పాత ప్రపంచంపై వైరాగ్యం కలుగుతుంది. పిల్లలైన మీ లోపల జ్ఞానం యొక్క సంతోషం ఉంటుంది. బాబాను మరియు ఇంటిని స్మృతి చెయ్యాలి. ఇంటికైతే అందరూ వెళ్ళవలసిందే. పిల్లలు, నేను మీకు ముక్తి జీవన ముక్తుల వారసత్వాన్ని ఇవ్వటానికి వచ్చాను అని బాబా అందరికీ చెప్తారు కదా. మరి ఎందుకు మర్చిపోతారు? నేను మీ అనంతమైన తండ్రిని. మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. మరి మీరు శ్రీమతంపై నడవలేరా? అలా చేస్తే ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఇది అనంతమైన నష్టం. బాబా చెయ్యిని వదిలినట్లయితే సంపాదనలో నష్టం వాటిల్లుతుంది. అచ్చా, గుడ్ నైట్. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో దానినంతటినీ మర్చిపోవాలి. బాబా సమానంగా వినమ్రతతో సేవ చెయ్యాలి. అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. రెండో పాయింట్, ఈ పతిత ప్రపంచంలో మిమ్మల్ని మీరు కుసాంగత్యం నుండి రక్షించుకోవాలి. బయట అశుద్ధమైన భోజనాన్ని తినకూడదు, సినిమాలు చూడకూడదు. వరదానం, త్రికాలదర్శి స్థితి ద్వారా వ్యర్థ ఖాతాను సమాప్తం చేసే సదా సఫలతా మూర్త భవ. త్రికాలదర్శి స్థితిలో స్థితులవ్వటం అనగా ప్రతి సంకల్పము, మాట లేక కర్మలు చేసే ముందు ఇది వ్యర్థమా లేక సమర్థమా అని పరిశీలించాలి. వ్యర్థం ఒక్క క్షణంలో కోటాను రెట్లు నష్టం కలిగిస్తుంది. సమర్థం ఒక్క క్షణంలో కోటాను రెట్ల సంపాదనను చేయిస్తుంది. ఒక్క క్షణకాలపు వ్యర్థం కూడా సంపాదనలో ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. దాని ద్వారా సంపాదించుకున్న సంపాదనంతా గుప్తమైపోతుంది. కావున ఏకకాలదర్శిగా ఈ కర్మలు చేసేందుకు బదులుగా త్రికాలదర్శి స్థితిలో స్థితులై చేసినట్లయితే వ్యర్థం సమాప్తమైపోతుంది మరియు సదా సఫలతా మూర్తులుగా అయిపోతారు. స్లోగన్, పేరు, ప్రతిష్టలు మరియు సాధనాల త్యాగమే మహాత్యాగం. అవ్యక్త సూచనలు. ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చెయ్యండి. దేహము మరియు దేహి రెండు వేరువేరు వస్తువులు, కాని అజ్ఞానానికి వశమై రెండింటినీ కలిపేశారు. నాది అన్న దానిని నేనుగా భావించారు మరియు ఈ పొరపాటు కారణంగా ఇంతటి వ్యాకులతను, దుఃఖాన్ని, అశాంతిని పొందారు. అలాగే ఈ అపవిత్రత మరియు విస్మృతుల సంస్కారం కారణంగా ఇవి బ్రాహ్మణత్వానికి చెందినవి కావు, శూద్రులకు చెందినవి. వీటిని నావిగా భావించటం వలన మాయకు వశమైపోతారు, అలజడలోకి వచ్చేస్తారు. ఓం శాంతి.